వీటి గురించి తెలియకనే చాలా మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడేవారు మీరు ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. అసలు క్రియాటినిన్ అంటే ఏంటి? డయాలసిస్ వంటి ప్రమాదకర పరిస్థితి రాకుండా ఈ క్రియాటినిన్ లెవెల్స్ని ఎలా తగ్గించుకోవాలి? రక్తంలో క్రియాటినిన్ లెవెల్స్ పెరిగితే డయాలసిస్ తప్పదా? నమస్కారం. మూత్ర సంబంధిత సమస్యలతో మరియు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడేవారు మీరు ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. లేకపోతే మీ కిడ్నీ యొక్క పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా కిడ్నీ దాని విధులను నిర్వహించలేకపోతుంది. అతి ముఖ్యంగా రక్తాన్ని ఫిల్టర్ చేయలేకపోతుంది. పైగా డయాలసిస్ చేయాల్సి వస్తుంది. డయాలసిస్ అనేది కృత్రిమంగా బ్లడ్ ని ఫిల్టర్ చేయడం పైగా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి ప్రమాదకర సమస్యలకు మీరు దూరంగా ఉండాలంటే మీ శరీరంలో క్రియాటినిన్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి. అసలు క్రియాటినిన్ అంటే ఏంటి? డయాలసిస్ వంటి ప్రమాదకర పరిస్థితి రాకుండా ఈ క్రియాటినిన్ లెవెల్స్ ని ఎలా తగ్గించుకోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. నిర్లక్ష్యం చేసి వదిలేస్తే డయాలసిస్ చేయక తప్పదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. క్రియాటినిన్ అనేది కండరాలలో ఉండే కణాలకు శక్తిని అందించే ప్రక్రియలో ఒక భాగమైన క్రియాటిన్ అనే సమ్మేళనం యొక్క విచ్ఛిన్నం నుండి ఉత్పత్తి చేయబడే ఒక వ్యర్థ పదార్థం. ఇది రక్త ప్రవాహంలోకి విడుదల చేయబడుతుంది. ఆ తర్వాత కిడ్నీల ద్వారా రక్తం నుండి ఫిల్టర్ చేయబడుతుంది. చివరగా మూత్రం మరియు మలం రూపంలో విసర్జించబడుతుంది. ఒకవేళ రక్తంలో క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కిడ్నీ యొక్క పనితీరుకు ఇది ఒక ముఖ్యమైన సూచిక. ఎందుకంటే రక్తంలో క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదనే సూచిక అనవచ్చు. క్రియాటినిన్ లెవెల్స్ ఎలా తగ్గించుకోవాలి అనేది తెలుసుకునే ముందు అవి ఎందుకు పెరుగుతాయి, వాటికి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే అప్పుడే మీరు వాటిని పూర్తిగా నివారించగలరు. శరీరంలో క్రియాటినిన్ లెవెల్స్ పెరగడానికి డయాబెటీస్, హై బీపీ, కిడ్నీ డిసీజ్ వంటి ఆరోగ్య సమస్యలతో పాటు కొన్ని సాధారణ కారణాలు కూడా ఉన్నాయి. ఈ సాధారణ కారణాలను మీరు మార్చుకోగలిగితే ఈ సమస్యను ముందుగానే నివారించవచ్చు. క్రియాటినిన్ లెవెల్స్ పెరగడానికి కొన్ని సాధారణ కారణాలలో మొట్టమొదటిది డీహైడ్రేషన్. ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి అనే విషయం అందరికీ తెలిసినప్పటికీ చాలా మంది దీన్ని విస్మరిస్తూ ఉంటారు. అలా తగినంత నీటిని తాగకపోవడం వల్ల కిడ్నీలకు రక్తం తక్కువగా ప్రవహిస్తుంది. రక్త ప్రవాహం తగ్గిపోవడం వల్ల రక్తంలో క్రియాటినిన్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సమస్యను నివారించాలంటే ప్రతిరోజు తగినంత నీటిని తాగాలని మర్చిపోకండి. కిడ్నీలను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఇలాంటి ప్రమాదకరమైన సమస్యలకు అంత దూరంగా ఉండవచ్చు. కిడ్నీలో ఉన్న విష మరియు వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోవాలంటే డీటాక్స్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కిడ్నీలో వ్యర్థాలు పెరిగిపోవడం వల్ల కిడ్నీ ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ కిడ్నీలను ఎలా డీటాక్స్ చేసుకోవాలి అనేది మీకు తెలియకపోతే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇక రెండవ కారణం ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం. జిమ్కి వెళ్ళే చాలా మంది అబ్బాయిలు మజిల్ మాస్ మరియు ఎనర్జీ కోసం ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా అవసరానికి మించి ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతాయి. దానికి కారణం ప్రోటీన్ జీవక్రియ క్రియాటినిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కండరాల ద్వారా విచ్ఛిన్నమైనప్పుడు మరింత క్రియాటినిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా రక్తంలో అధిక స్థాయికి దారితీస్తుంది. కాబట్టి కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా క్రియాటినిన్ లెవెల్స్ తగ్గించుకోవాలని అనుకునే వాళ్ళు ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకోకుండా ఉండడమే మంచిది. మూడవ కారణం పెయిన్ కిల్లర్స్. చాలా మంది తలనొప్పికి, ఒళ్ళు నొప్పులకు పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఏ చిన్న నొప్పికైనా వీటిని వాడడం అలవాటుగా మార్చుకుంటారు. కానీ వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి అస్సలు పట్టించుకోరు. అలాంటి వారి కోసమే ఇప్పుడు చెప్పేది. నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ NSAIDs లు లేదా పెయిన్ కిల్లర్స్ మందులు మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తాయి మరియు క్రియాటినిన్ స్థాయిలను పెంచుతాయి. కాబట్టి సాధారణ నొప్పులకు కూడా వెంటనే మెడికల్ స్టోర్కి పరిగెత్తి
పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు కారణాలు తెలుసుకున్నారు కాబట్టి నివారించడం మీకు సులువుగా ఉంటుంది. కానీ ఆల్రెడీ క్రియాటినిన్ లెవెల్స్ అధికంగా ఉన్నవారు దీన్ని ఎలా తగ్గించుకోవాలి అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు చెప్పే సింపుల్ టిప్స్తో మీరు ఇంట్లోనే సహజంగా క్రియాటినిన్ లెవెల్స్ను తగ్గించుకోవచ్చు. అతి ముఖ్యంగా డయాలసిస్ వంటి ప్రమాదకరమైన పరిస్థితి నుండి బయటపడవచ్చు. క్రియాటినిన్ లెవెల్స్ తగ్గించుకోవడం కోసం మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని మొట్టమొదటగా క్రియాటినిన్ కలిగిన సప్లిమెంట్లను నివారించండి. క్రియాటినిన్ సహజంగా శరీరంలో ఉత్పత్తి అవుతుంది, కానీ మరింత శక్తి కోసం మరియు స్పోర్ట్స్ వంటి యాక్టివిటీస్ లో పనితీరును మెరుగుపరచుకోవడం కోసం కొంతమంది క్రియాటినిన్ సప్లిమెంట్స్ ను ఉపయోగించవచ్చు. అయితే అలాంటి సప్లిమెంట్స్ కూడా శరీరంలో క్రియాటినిన్ స్థాయిలను పెంచుతాయి. సహజంగా శరీరంలో క్రియాటినిన్లను తగ్గించాలనుకునే ఎవరైనా క్రియాటిన్ సప్లిమెంట్లను తీసుకోవడం మానేయడం చాలా ముఖ్యం. క్రియాటినిన్ లెవెల్స్ తగ్గించుకోవడం కోసం మీరు చేయవలసిన అతి ముఖ్యమైన రెండవ పని ఫైబర్ ఎక్కువగా తినండి. ఎక్కువ ఫైబర్ ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల అధిక క్రియాటినిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఉన్నవారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉన్న తృణధాన్యాలు, పళ్ళు, కూరగాయలు, చిక్కుళ్ళు వంటి వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి. కూరలో కాస్త ఉప్పు తక్కువ అయితే మీరు తినలేకపోతున్నారా? పైగా మీది నుండి ఉప్పును స్ప్రింకిల్ చేసుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఎస్ అయితే మీరు రిస్క్లో ఉన్నట్టే. కాబట్టి క్రియాటినిన్ లెవెల్స్ తగ్గించుకోవడం కోసం మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన మూడవ పని ఉప్పును తగ్గించండి. ఎందుకంటే ఉప్పుని అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకు దారితీయడంతో పాటు మూత్రపిండాల పనితీరుకు కూడా ఆటంకం కలిగిస్తుంది. దానివల్ల అవి రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. ఫలితంగా క్రియాటినిన్ మూత్రం ద్వారా ఫిల్టర్ చేయబడకపోవచ్చు. ఇది క్రియాటినిన్ స్థాయిల పెరుగుదలకు దారితీస్తుంది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఎక్కువ మొత్తంలో సోడియం మరియు ఫాస్ఫరస్ ఉంటాయి. ఇవి మూత్రపిండాల సమస్యలకు దోహదం చేస్తాయి. కాబట్టి కాస్త ఉప్పు తక్కువైతే చిరాకు పడకుండా అడ్జస్ట్ అయ్యి తినండి. అతి ముఖ్యంగా బయట ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ను తినడం మానేయండి. దీంతో పాటు ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలను కూడా దూరంగా ఉండడం తప్పనిసరి. ఇలా మీ ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్యమైన టిప్స్ ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రియాటినిన్ లెవెల్స్ తగ్గించుకోవడం కోసం మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన నాలుగవ పని ఒత్తిడిని కలిగించే వ్యాయామాలను నివారించండి. కండరాలపై ఎక్కువగా ఒత్తిడి కలిగించేటువంటి వ్యాయామాలు శరీరంలో క్రియాటినిన్ ఉత్పత్తికి దారితీస్తాయి. కండరాలను అధికంగా ఉపయోగించడం వల్ల రక్తంలో క్రియాటినిన్ స్థాయిలు పెరగవచ్చు. అధిక క్రియాటినిన్ స్థాయిలు ఉన్న వ్యక్తులు క్రియాటినిన్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకు ఎక్కువగా వ్యాయామం చేయడం లేదా కఠినమైన కార్యకలాపాలు చేయడం మానుకోవాలి. క్రియాటినిన్ లెవెల్స్ తగ్గించుకోవడం కోసం మీరు చేయాల్సిన ఐదవ పని క్యామమైల్ టీ తాగండి. క్యామమైల్ అంటే చామంతి. దీంతో టీ చేసుకొని తాగడం వల్ల మీరు మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎందుకంటే క్యామమైల్ టీ అధిక క్రియాటినిన్ స్థాయిలను తగ్గించడంతో పాటు అనేక రకాల ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. క్యామమైల్ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలోని క్రియాటినిన్ లెవెల్స్ ని తగ్గించి పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక చివరగా క్రియాటినిన్ లెవెల్స్ తగ్గించుకోవడం కోసం మీరు చేయవలసిన ఆరవ పని కాకరకాయను తినడం. చాలా మంది కాకరకాయ అనగానే మొహం చిట్లిస్తుంటారు. మరి కొంతమంది అయితే ఈ కూరగాయను కొనరుగాక కొనరు. దానికి కారణం దీనిలో ఉండే చేదు గుణం. మంచి ఎప్పుడూ చేదుగానే ఉంటుంది అనడానికి కాకరకాయ ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. కాకరకాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. మీకు తెలుసా, కాకరకాయ ఒక సహజమైన మూత్ర విసర్జనగా అంటే డయూరిటిక్ గా కూడా పనిచేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్తంలో క్రియాటినిన్ స్థాయిలను తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి కాకరకాయకు నో చెప్పకుండా తినడం అలవాటు చేసుకోండి. వీలైతే దాని రసాన్ని కూడా తాగడానికి ట్రై చేయండి. ఈ 6 టిప్స్తో మీరు ఇంట్లోనే సహజంగా క్రియాటినిన్ లెవెల్స్ను తగ్గించుకోవచ్చు. కాకపోతే వీటిని స్థిరంగా పాటించాలి అనే విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోను మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి షేర్ చేయండి. ఒకవేళ ఏదైనా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఎటువంటి సర్జరీ మరియు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా
ఆయుర్వేద చికిత్సతో దూరం చేసుకోవాలి అని అనుకుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మేము 2 దశాబ్దాలకు పైగా 7 లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాలను పొందుతున్నాము. అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రాముఖ్యత. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వర్ధన్ ఆయుర్వేదాకి వచ్చి మీ కిడ్నీ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోండి మరియు మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా మరియు అందంగా జీవించండి.